మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కుటుంబ సమేతంగా త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అరవింద్ బాబు చెప్పారు. లక్షలాది మంది భక్తులను దృష్టిలో పెట్టుకుని వారికి దర్శనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామంటున్న ఎమ్మెల్యే అరవింద్ బాబుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. తెల్లవారుజాము నుంచి కోటప్పకొండకి భక్తులు పోటెత్తారు. ఏదైతే మరి లక్షలాది మంది ప్రజలు రానున్నటువంటి నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఉన్నారు. తెల్లవారుజాము 2 గంటలకి ఆయన దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా. ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, భక్తులు ఏ మేరకు వస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం, ఆయన మాటలను తెలుసుకున్నాం. సార్, ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచే మీరు భక్తుల్ని గమనిస్తున్నారు, దర్శించుకున్నారు. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తుల నుంచి ఎలాంటి వాదన వినిపిస్తుంది? రాజ్న్యూస్ ఛానల్ వారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి వాళ్ళ మహాశివరాత్రి పర్వదినాన తెల్లవారుజాము 2ంటికి బ్రహ్మముహూర్తాన స్వామివారికి పూజలు చేయడం జరిగింది. మొట్టమొదటి పూజ నేను కూడా సామాన్య భక్తులతో పాటు మరి పూజకి వెళ్ళడం జరిగింది. ఈ మహాశివరాత్రి అనేది ఈసారి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత కొన్ని లక్షల మంది జనం, దాదాపు 20 నుంచి 25 లక్షల మంది జనం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, పవన్ కళ్యాణ్ పట్టుదలతోటి, నరేంద్ర మోడీ గారి దీవెనలతోటి మేమందరం కూడా రాష్ట్రాన్ని సుభిక్షం చేసుకోవాలని ఆలోచనతోటి మహాశివరాత్రి ఘనంగా జరుపుకుంటున్నాం. నిజంగా భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా మరి కొంచెం లేట్ అయినా కానీ క్యూ లైన్లో ఉండి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. తెల్లవారుజాము 2 నుంచి ఇప్పటిదాకా దాదాపు 70,000 మంది ఇప్పటికే మరి దర్శనం చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు దాదాపు 3 లక్షల మంది పైన దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా కింద మరి కోటప్పకొండ కింద స్వామివారి పాదాల దగ్గర దాదాపు 20 లక్షల మంది మరి వాళ్ళు తిరణాలకు రావడం జరుగుతుంది. కాబట్టి తాగునీటికి ఇబ్బంది లేకుండా, కరెంటుకి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ఎక్కడ కూడా ప్రతి సంవత్సరం కోటప్పకొండ అంటే ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఏమన్నా దారి మళ్లించడం కానీ, చెక్ పోస్టులు కానీ ఏమైనా ఏర్పాటు చేశారా? ట్రాఫిక్ దారి మళ్లించడానికి 10 మార్గాలు చూపించాము. ఒకటి మిన్నికెళ్ళి వైపు, ఒకటి పెట్రోల్ వైపు, అదేవిధంగా మన గోనెపొడి వైపు, గురవాయపాలెం వైపు, చాలా చోట్ల మార్గాలను అన్వేషించాము. అన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ లేకుండా చేస్తున్నాము. అదేవిధంగా శివుడి విగ్రహం దగ్గర ఎక్కడైతే ఎంట్రన్స్లో కాలం ఉంది, శివుడి విగ్రహం, శివుడి కుటుంబం ఉంది, అక్కడ ఆ మైదానాన్ని మొత్తం కూడా కుంటలు పూడిపించి 50,000 మంది భక్తులు పడ్డట్టు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా పోలీస్ వ్యవస్థ, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, డిఎస్పీ గారు పర్యవేక్షణలు అన్ని బాగా జరిగిపోతున్నాయి. మరి ప్రభుత్వ అధికారులందరూ కూడా అన్ని చోట్ల చక్కగా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా. ఇప్పుడు చూడండి మీరు జనసందోహాన్ని ఎంతో సంతోషంగా, కష్టమైన ఇష్టంగా దర్శనం చేసుకుని వెళ్తారు. కోటప్పకొండకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విఐపీలు కూడా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం స్వయంగా కొంత విఐపీ పాసులు కుదించారు, కొంత విఐపీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఒక వాదన వినిపిస్తుంది. అది ఎంతవరకు రైట్ అంటారు? అంటే ఎలక్షన్ షెడ్యూల్ ఉండటం వల్ల మనకి ఎలక్షన్ కోడ్ వల్ల ఎస్పీ గారు, కలెక్టర్ గారు పాసులు బాధ్యత తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక పాస్ మీద 5గురిని పంపిస్తున్నారు. మరి పాసులు ఉన్న వాళ్ళందరూ చాలా మంది రావడం జరిగింది కాబట్టి ఎక్కడ ఇబ్బంది జరగట్లేదు. భక్తులందరూ కూడా చాలా ఇష్టంగా సామాన్యమైన క్యూలో ఉండి 100 రూపాయల టికెట్ కానీ 200 రూపాయల టికెట్ కూడా కొనుక్కొని వాళ్ళు పైకి వెళ్తున్నారు. ఇబ్బంది లేకుండా అందరూ కూడా ప్రయాణం చేస్తారు. మీరు చూడండి, అందరూ భక్తులు కూడా దర్శనం చేసుకొని చాలా సంతోషంగా బయటికి వెళ్తున్నారు. ఎవరు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్తో వెళ్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి నేను దగ్గర ఉండి తెల్లవారుజాము 2 నుంచి ఇప్పటిదాకా పర్యవేక్షణ చేస్తున్నాను. మరి నిన్న ఎరపతినేని శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ఇప్పుడు పచ్చిపాటి పుల్లారావు గారు వస్తారు. అదేవిధంగా మరి జంగా కృష్ణమూర్తి గారు వచ్చి వెళ్ళారు. మరి టీవీజీ భరత్ గారు రావడం జరుగుతుంది. ఈ విధంగా పుల్లారావు గారు అందరూ రావడం. మీ ప్రభుత్వం వచ్చింది సార్, మొదటిసారి తిరునాళ్ళ కార్యక్రమం చేస్తున్నారు. సో ఇప్పటికే అనేక నిధులు తీసుకొచ్చారంటున్నారు. పవన్ కళ్యాణ్ నిధులు కూడా ప్రత్యేక నిధులు ఇచ్చారు. రోడ్ల విస్తరణ కూడా చేస్తున్నారు. రాబోయేటువంటి రోజు మరో సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి ఎలాంటి ప్రణాళిక ఉందంటే? సంవత్సరానికి అయితే రాష్ట్ర పండుగ, దీనికి 30 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు కేటాయించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కొత్తపాలెం నుంచి కోటప్పకొండ రోడ్డు 4 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా మేము శరవేగంతో కంప్లీట్ చేయడం జరిగింది. మరి వాళ్ళ ఐఏఎస్, మరి వాళ్ళ ఓఎస్టీ కృష్ణతేజ సిఎస్ గారు రావడం జరుగుతుంది. కృష్ణతేజ గారు వారి దగ్గరుండి ఆ రోడ్డు నిర్మించడం జరిగింది. నిధులు కూడా దగ్గరుండి వారే ఏర్పాటు చేశారు. ఆ రోడ్డు పూర్తి అవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, మరి వాళ్ళ సిఎస్ కృష్ణతేజ గారు. మరి వారు కూడా ఇవాళ రావడం ఈవినింగ్ రావడం జరుగుతుంది అన్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో మరి సాయంత్రం ఎండోమెంట్ మినిస్టర్ గారు 4ంటికి వస్తారు. వారి దగ్గరుండి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా చేయడానికి భక్తులు రెడీగా ఉన్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ, కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా అందరం కూడా వాలంటీర్లాగా ఉండి కష్టపడి పనిచేస్తున్నాము. నేను కూడా ఒక ఎమ్మెల్యే అయినా కానీ వాలంటీర్లాగా పనిచేస్తున్నాను. మా పిల్లలందరూ కూడా రాత్రింబగళ్ళు కష్టపడి 20 రోజులు కొండ మా ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా శుభ్రం చేశారు. ఎక్కడ కూడా ప్రభుత్వ నిధులు వాడకుండా మేమే కష్టపడి వాలంటీర్లాగా పనిచేశాం. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే 2 గంటలకే ఆ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కుటుంబ సమేతం కూడా దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు కూడా తరలి వస్తున్నారు. ఏదైతే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు, ఏదైతే మరి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక దారులు ఏర్పాటు చేశారు. పోలీస్ యంత్రాంగం, అటు రెవెన్యూ యంత్రాంగం కలిసికట్టుగా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే కోటప్పకొండ తెల్లవారుజాము నుంచి కూడా భక్తులతో పోటెత్తుతున్నారు. ఏదైతే మరి ఇంకా సాయంత్రం వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటువంటి ఉంది. సాయంత్రం ఆ ఎలక్ట్రికల్ ప్రభలతో కొంత ఆకర్షణీయంగా నిలిచేటువంటి అవకాశం ఉంది. తెల్లవారుజులు కూడా భక్తులు జాగారం చేస్తూ కూడా ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా అటు భక్తులు పోటెత్తేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓటు స్టూడియో.